ఒకవైపు నక్సల్స్ ఒకేసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 50 మంది అరెస్ట్. హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోవడం, దేవ్జీ ఆల్రెడీ దొరికాడన్నటువంటి ప్రచారం. పౌర హక్కుల మానవ హక్కుల సంఘాలంటే వాస్తవంగా పౌరుల కోసం మానవుల కోసం కాకుండా నక్సలైట్లు మాత్రమే మానవులు, నక్సల్ నాయకులు మాత్రమే పౌరులు అని భావిస్తే అందుకని వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు మాత్రమే ఇలా హక్కులు గుర్తుకొస్తుంటాయి. ఒక మావోయిస్ట్ ఒక పోలీసుని చంపితే అది కాదు, లేకపోతే ఒక టెర్రరిస్టు ఒక సైన్యం మీద దాడి చేసినా కూడా అప్పుడు వాళ్ళకి మానవ హక్కులు పౌర హక్కులు ఉండవు. ఉగ్రవాదులకు ఉంటాయి, నక్సలైట్లకు ఉంటాయి. అదేంటో వీళ్ళ వితండవాదం భలేగా ఉంటుందన్నమాట. అందులో భాగంగా వీళ్ళు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేసేది ఏంటంటే దేవ్జీని ఆల్రెడీ పట్టుకున్నారు. దేవ్జీ టీము వీళ్ళందరూ మామూలుగా పోలీసులను ఎదుర్కొనేటటువంటి సత్తా, తెలివితేటలు, వ్యూహరచన వీళ్ళందరికీ తెలుసు. దేవ్జీ బృందానికి హిడ్మా బృందానికి హిడ్మాను ఆల్రెడీ పట్టుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఆ బిల్డింగుల్లో ఉంచింది. కాకినాడ దగ్గర, విజయనగరం దగ్గర, విశాఖపట్నం దగ్గర, విజయవాడ దగ్గర ఉంచిందే ఇటు వీళ్ళు పోలీసులు. లేకపోతే కనుక పోలీసులు చుట్టుముడితే ప్రతిఘటించకపోవడం ఎట్లా ఉంటుంది. రెండవది ఆల్రెడీ దేవ్జీ మనుషులని కూడా చెప్పారంటే దేవ్జీ కూడా దొరికినట్టే. రేపో మాపో ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. ఈవెన్ హిడ్మా కూడా లొంగిపోవడానికి ప్రయత్నించాడు. హిడ్మా వాస్తవానికి ఏదో ఒక లేఖ కూడా ఒక జర్నలిస్ట్కి రాశాడు, త్వరలో ఆంధ్రాలో కలుస్తానని, అతను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని లెటర్ రాశాడని. ఆ నేపథ్యంలో అతను లొంగిపోవడానికి కబురు చేస్తే పోలీసులు అతన్ని లొంగిపోవడానికి తీసుకెళ్తున్నట్టుగా చెప్పి వీళ్ళందరినీ కూడా అతనితో పాటు దేవ్జీ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టున్నాడు. వీళ్ళందరినీ కూడా ఇట్లా వివిధ ప్రదేశాల్లో అరెస్ట్ చేసినట్టు చూపెట్టి అటు హిడ్మాన్ ఎన్కౌంటర్ చేశారు, దేవ్జీని కూడా రేపో మాపో ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తారన్నట్టుంది వీళ్ళ అనుమానం. మరి ఏం జరుగుతుందో చూడాలి.